తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి చంద్రుడు 10వ స్థానంలోను, గురువు 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు అనుకోని మార్పులు మీరున్న స్థలంలో, అది ఏ రంగంలో అయినా కావచ్చు, కుటుంబంలో కావచ్చు, అనుకోని మార్పులు సంభవిస్తాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. రహస్యంగా విషయాలు కొంత బహిర్గతం అయ్యే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్త. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ట్రాన్సాక్షన్స్ చేయండి. నష్టపోయే అవకాశం కనబడుతుంది. కొన్ని డాక్యుమెంట్స్ మిస్ అయ్యే అవకాశం కూడా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మనశ్శాంతి కోసము ఏదైనా దేవాలయ సందర్శనం కానీ, మంచి ఆధ్యాత్మిక పరమైన అంశాలు వినడం కానీ చేసినట్టయితే కనుక కొంత మనశ్శాంతి ఉండే అవకాశం కనబడుతోంది. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక చాలా చక్కగా ఉండబోతోంది. ఎటువంటి ఒడిదుడుకులు కుటుంబంలో కనిపించటం లేదు. చెప్పదగిన పరిహారము గోశాలలో కానీ, గోవుకు కానీ పచ్చగడ్డి, అరటిపండు ఈ రెండు ఆ అమ్మవారికి గోమాతకు కనుక సమర్పించినట్టయితే మీ చేత్తోనే కొంత ఇబ్బందికరమైన వాతావరణం తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 9వ స్థానంలోను, శని భగవానుడు లగ్నంలో సంచారం చేస్తున్నారు. దీనివల్ల దంపతుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. వ్యాపారంలో భాగస్వామ్యము లాభాన్ని ఇస్తుంది. కొత్త ఒప్పందాలు విజయాన్ని చేకూరుస్తాయి. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణము. ఉద్యోగంలో మీకు అన్ని విధాల సపోర్టు వచ్చే అవకాశం కనబడుతోంది. ఎక్కడ ఏ ప్రాణి ప్రారంభించినా ఈ రోజు మీకు అదృష్టకరమైన రోజు అని చెప్పొచ్చు. దీన్ని వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము శివాలయంలో శివుడికి నల్ల నువ్వులను సమర్పించే ప్రయత్నం చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు 8వ స్థానంలోను, శని భగవానుడు 12వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు శత్రువుల మీద విజయం సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీంతో పాటుగా ఉద్యోగస్తులకు ఉద్యోగంలో విజయాలు, అనుకోని పరిణామాలు, శుభవార్తలు వినడము, ఒక కీలకమైన పదవికి మిమ్మల్ని నామినేట్ చేసేటట్టుగా ఇటు ఉద్యోగంలోనూ ఇటు రాజకీయ పరంగా కూడా మీకు మంచి గౌరవ ప్రతిష్టలు లభించే అవకాశం కనబడుతోంది. న్యాయపరమైన విషయాలు మీకు అనుకూలమైన తీర్పును రాబోతుంది. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. విస్తరణకు, పెట్టుబడులకు ఈ రోజు చక్కని అనువైన సమయము. వృధా చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము గణపతి ఆలయానికి వెళ్ళి అక్కడ మీ పేరిట పూజ కానీ లేదా మోదకాలు కానీ సమర్పించి స్వామి వారికి మీ యొక్క ఆటంకాన్ని, అడ్డంకును చెప్పుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి చంద్రుడు 7వ స్థానంలోను, గురువు 3వ స్థానంలో సంచారం చేస్తున్నారు. అయితే ఫలితాలు విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తున్నాయి. వాటికి ప్రమోషన్స్ అంటే పై చదువులకు వెళ్ళడం కానీ, విదేశాలు వెళ్ళడం కానీ ఇలాంటివి లాభించే అవకాశం ఉంది. స్టూడెంట్స్ దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. ప్రేమ వ్యవహారాలు శుభంగా ముగిసే అవకాశం కనబడుతోంది. అయితే కొంతమందికి కుటుంబాల్లో కంపల్సరీగా ఈ నిర్ణయం తీసుకోవాలి అనే అంశం మీకు ఒకటి తటస్థపడుతుంది. నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు లాభాలు కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు విస్తరణకు, పెట్టుబడికు, కొత్తగా వ్యాపారంలోకి రావడానికి కూడా అనువైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఏదైనా విష్ణు సంబంధిత ఆలయంలో తులసి దళాలతో కానీ, తులసి మాలను కానీ సమర్పించినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గోచార రీత్యా, గ్రహరీత్యా చెప్పదగిన ఫలితాలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.